హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రేడియో ఛానల్. దిస్ ఆర్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం మన ల్యాప్టాప్ అడాప్టర్ అయితే మనం అయితే ట్రేడ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో చాలా మంది డౌట్స్ ఉంటుంది అనమాట, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది దీని లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా వర్క్ అవుతుంది తెలుసుకోవడానికి. సో అందుకని నేనైతే మీకోసం ఈ ల్యాప్టాప్ అడాప్టర్ అయితే మీకైతే ట్రేడ్ ఆన్ చేసి దీని లోపల ఏమున్నాయి, ఎలా వర్క్ అవుతుంది అయితే మీకైతే క్లారిటీ అయితే చెప్తాను. ఇంకా ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళే కంటే ముందు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోకి అయితే 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. మీరైతే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ట్రేడ్ ఆన్ వీడియోస్ అయితే చేశాను, అవన్నీ కూడా చెక్ చేయండి. మన ఛానల్కి వేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయన్నమాట. ఇంకేం లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం పదండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఓల్డ్ ల్యాప్టాప్ బ్యాటరీ చార్జర్ అనమాట. సో మనకైతే ఇక్కడ కేబుల్ అయితే మిస్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకి మామూలుగా చెప్పాలంటే గడ్డ అంటారు అనమాట. సో మనకి దీనికి అయితే డైరెక్ట్ పవర్ సప్లై అయితే వీటి నుంచి మనకైతే డీసీ ఏసీగా కన్వర్ట్ అయ్యి మనం డైరెక్ట్ ల్యాప్టాప్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇదైతే వర్క్ చేయట్లేదు, సో అందుకని నేనైతే తెచ్చాను. సో ఇప్పుడైతే దీన్ని టేడ్ ఆన్ చేసి మనమైతే లోపల ఏముందని అయితే తెలుసుకుందాం. సో చాలా మందికి దీని లోపల ఏమేమి ఉంది, ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవడం చాలా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే దీని అయితే తెలుసుకుందాం. మనం దీనిలో ఎలా వర్క్ అవుతుందో అని అయితే మీకైతే చెప్తాను అనమాట. సో దీనైతే టేడ్ ఆన్ అయితే చేద్దాం. ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా, దీని అయితే తీసేద్దాము. తీసేసిన తర్వాత దీన్ని అయితే అంతా ఓపెన్ చేసేసి మీకైతే లోపల అయితే పార్ట్స్ అన్ని అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, దీన్ని టేడ్ ఆన్ చేస్తే లోపల ఏముందో చూడండి ఒక్కసారి. తప్పకుండా మీరు చూడాల్సిన వీడియో. సో చూస్తున్నారు కదా, సో నేను కష్టపడితే టేడ్ ఆన్ చేసా. సో లోపల చూస్తే మతిపోతుంది అనమాట. సో అలా అయితే ఉన్నాయి, అన్ని కనెక్షన్లు అన్ని చాలా సెక్యూర్గా అయితే ఉన్నాయి. సో చెప్తే నంబరు చాలా సెక్యూర్గా అయితే అవుతుంది. నాకు దీన్ని ఓపెన్ చేయడానికి ½ అన్ అవర్ పైన పట్టింది అనమాట. సో చూస్తున్నారు కదా, మనం పవర్ సప్లై ఇచ్చే ఇన్పుట్ దీన్ని పూర్తిగా అయితే రిమూవ్ చేస్తాను. సో ఇంతవరకు చేసాం మనం, ఇంకా ఇది కూడా చేసేస్తాం కదా. సో ఇక్కడే చేసేస్తాం. మళ్ళీ టైం ల్యాబ్స్ కూడా పెట్టాను. సో నాకైతే ఈ వీడియో చాలా ఎక్సైటెడ్ అనిపించింది అనమాట. సో తప్పకుండా మీరైతే షేర్ చేయాల్సిన వీడియో. సో చాలా మందికి ల్యాప్టాప్ అడాప్టర్స్ లో ఏముందనేది తెలియదు. సో చాలా మంది తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు, బట్ తీయలేరు. సో మనమైతే ఈ వీడియోలో డెడికేటెడ్ గా తీసి చూపిస్తున్నాము. ఇదంతా హీట్ సింక్ అనమాట. అండ్ మనకైతే కింద నా పైన మొత్తం అంతా పేస్ట్ చేసి అయితే వాళ్ళకి చాలా బాగా స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అవుట్పుట్ వైర్స్. అందుకే ఒకవేళ మీ దగ్గర పోయినా, చెడిపోయినా, పని చేయకపోయినా అలాగే పెట్టుకోండి. మీకైతే కేబుల్స్ తప్పకుండా యూజ్ అవుతాయి. అదనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు, దీని అయితే చాలా సెక్యూరిటీ చేశారు. దీనికైతే పక్కన అయితే నట్లు అయితే ఉన్నాయన్నమాట. సో దీనిలో కూడా మనం అయితే రిమూవ్ చేద్దాం. సో దేన్ని మనం అయితే వదిలిపెట్టాం కదా, అన్ని రిమూవ్ చేసి మీకైతే చూపిస్తా. అదే నా బాధ్యత అనమాట. ఇంకా దీన్నంతా కూడా రిమూవ్ చేసేసి మీకైతే లోపల ఏమేమి ఉన్నాయి ఇంకా అదంతా కూడా మీకైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, లోపల ఇదైతే మదర్ బోర్డ్ అనమాట. సో చాలా కాంప్లికేటెడ్ కనెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు ఇలా ఉంటాయి కనెక్షన్స్ అనుకున్నా. అలా అయితే ఉన్నాయి. సో ఇంకా రిమూవ్ చేసేది ఉంది. సో చాలా ఇదైతే పేస్ట్ అయితే వేసారు, థర్మల్ పేస్ట్, హీట్ కాకుండా అసలు చాలా అయితే ఉందన్నమాట. ఇక్కడ అయితే రిమూవ్ చేయడానికి అంతా. సో చూస్తున్నారు కదా, హీట్ సింక్లు అయితే ప్రతి ఒక్క చోట ఉన్నాయి. ఇప్పటికే చాలా రిమూవ్ చేసా, ఇంకా ఉన్నాయన్నమాట, చాలా అయితే ఉన్నాయి. సో మదర్ బోర్డ్ ఖరాబ్ కాకుండా రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా, అయినా ఇదైతే రావట్లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఐసీకి అయితే వీళ్ళైతే పెట్టారు. సో చూస్తున్నారు కదా, లోపల ఐసీ అయితే ఉంది. సో ఐసీకి ఏం కాకుండా రిమూవ్ చేద్దాం మనమైతే. చూస్తున్నారు కదా, నాకైతే మత్తి పోతుంది అనమాట. ఒక్కొక్క స్క్రూ రిమూవ్ చేస్తా అంటే లోపల ఏముంది మనం ఎన్నిసార్లు ఎంతసేపు మనం ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసినా అసలు ఏం హీట్ అనేది తెలియదు అనమాట. మనకు అడాప్టర్ అనేది కొద్దిసేపు ఛార్జ్ చేయగానే ఏ అడాప్టర్ అయినా మనకి హీట్ అవుతుంది, బట్ ఇది మాత్రం అంత హీట్ కనిపించదు. సో ఇప్పుడు అర్థమవుతున్నాయి. సో లోపల ఇంత సిస్టమ్, ఇన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి అండ్ ఇన్ని ఐసీలు. సో మనకి పవర్ అప్ అండ్ డౌన్ అయినా ఎటువంటి డ్యామేజ్ కాకుండా సో అన్నిటికీ సెక్యూర్ చేయడానికి అయితే
ఇంత అయితే వీళ్ళైతే ప్లేస్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా అయితే ఉంది రిమూవ్ చేయడానికి. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కూడా చాలా పెద్ద ఉంది. అండ్ రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్ అన్ని చాలా అయితే ఉన్నాయన్నమాట. సో మామూలుగా మనకి పవర్ సప్లై జరిగేది మనకి మామూలు అవుట్పుట్ నుంచి మనకి 12 వోల్ట్ 24 వోల్ట్ ఇలా అయితే అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో అందులో చూసుకుంటే మనకి ఎప్పుడైతే పవర్ అప్ అండ్ డౌన్ అవుతాయో అండ్ ఎక్కువ మనకి కంటిన్యూగా చేస్తామో అవన్నీ హీట్ అవ్వకుండా, ఒకవేళ మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ అని ఉంటే వాటికి అడాప్టర్స్ ఉంటే వాటి లోపల ఇదైతే ఉంటుందన్నమాట. ఇలా అయితే ఉంటుంది, ఏ అడాప్టర్ అయినా ఇలా అయితే ఉంటుందన్నమాట. బట్ కొంచెం ఫంక్షన్స్ వేరే ఉంటాయి. అది నేనైతే చూడగానే మతిపోయిందనమాట. సో మీ దగ్గర ఒకవేళ పాడైందని పడేయకండి. ఇందులో వైర్ మాత్రం క్వాలిటీగా అయితే ఉంటుందన్నమాట. సో మళ్ళీ మీరైతే దీనైతే రీయూస్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసుకుని అండ్ ఈ మొత్తం టోటల్ వైర్ అయితే ఇక్కడికి డీసోల్డరింగ్ చేసేసుకోండి. అండ్ ఇదైతే మీరు మంచి ప్రాజెక్ట్ వర్క్స్ లో అక్కడైతే యూజ్ చేయొచ్చు. మంచి క్వాలిటీ వైర్ అనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి నాకైతే. సో నేను ఇది ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నార్మల్ గా ఎలా అయితే చార్జర్ లో ఉంటుందో అలా ఉంటుంది అనుకున్నా. బట్ దీని అయితే చాలా సెక్యూర్ చేశారనమాట. చాలా పేస్ట్ అయితే ఉంది, చాలా థర్మల్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో హీట్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కువ పవర్ సప్లై ఇచ్చినప్పుడు. ఇంకా వీడియో చూస్తే లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడితే దీని అయితే టేర్ డౌన్ చేసాను. దీని లోపల అన్ని మీకు అయితే చూపించాను అనమాట. సో చాలా ట్రాన్సిస్టర్స్ అన్ని అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క పిక్ అయితే మన ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడ వచ్చి మీరైతే ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ క్వైరీస్ ఉంటే అక్కడ వచ్చి మీరైతే మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా అలాంటి వీడియోస్ కావాలి కింద కామెంట్ చేయండి. ఇది ఎలా అనిపించిందో ఫస్ట్ మీరైతే కామెంట్ చేయండి. అసలు ఇలా ఉంటుంది అనుకుంటున్నారా లేదా, ఇంత సెక్యూర్ గా ఉంటుంది అనుకుంటున్నారా లేదా, అయితే అనుకున్నారా లేదా అని అయితే మీరు కింద కామెంట్ చేయండి. ఎస్ఆర్నో. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, సో నచ్చిందని అనుకుంటున్నా. సో నేనైతే మీకు అర్థమయ్యేట్లయితే చెప్పాను అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇచ్చగా దాన్ని అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక నా చిన్న రిక్వెస్ట్ అనమాట. కింద కామెంట్ కూడా చేయండి ఏదో ఒకటి. అండ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి మీరు కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే. అండ్ దిస్ ఇస్ ఆర్ కుమార్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.